అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇదేంటి అనుకుంటున్నారా? కాకరకాయ పులుసు అండి. చాలా చాలా టేస్టీగా 4-5 రోజులైనా సరే పాడవకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను. కాకరకాయలు తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి. లెక్కలు కొలతలు అదేం లేదు. నేనైతే దీనిపైన ఉన్న స్కిన్ కూడా తీయను, డైరెక్ట్గా శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవడమే. ఇంకా చేదు తీసేస్తే ఇంకా తినే ఉపయోగం ఏముందండి. అందుకని నేనైతే అసలు ఏమి కూడా తీయనమాట. ఇలాగా కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే గింజ కట్టింది అంటే ఆ గింజని మనం తీసేసుకోవాలి. గింజ కట్టలేదు అని అనుకుంటే మనం దాన్ని డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఇవి గింజ కట్టినవి ఉన్నాయి కదా, అందుకని నేను లోపల తీసేస్తున్నాను అనమాట. గింజ తినకూడదని తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలుగా ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. మళ్ళీ మనం దీంట్లో ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, ఇది రసం పిండాలి అట్లా ఏం లేదు, డైరెక్ట్గానే. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎంత వేసుకున్నా కానీ మనకి టేస్టీగానే ఉంటుంది. ఎందుకంటే పులుసు వేస్తాము, మనము బెల్లం కూడా వేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మన పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పెరుగన్నంలో కూడా నంచుకొని తింటే ఈ కాకరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కట్ చేసేసాను కదండి, రెడీగా పెట్టుకున్నాను. అలానే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసుకొని శుభ్రంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుందామండి. ఒలిసి పెట్టుకుంటున్నాను. ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మనం చేసుకునేది పులుసు కూర కాబట్టి మంచిగా ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకు కొంచెం మందంగా ఉన్న కడాయి అంటే కొంచెం అన్నీ కూడా ఈవెన్గా ఏగుతాయి, ముక్కలన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనే ఇప్పుడు ముక్కలు మెత్తపడడానికి దీంట్లో సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్, పసుపు వేస్తున్నానండి. సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలన్నమాట. ఈ ముక్క అంతా కూడా బాగా మంచిగా మెత్తపడిపోతుంది. మనకి మంచిగా ఈ ఉప్పు పట్టుకుని మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత క్వాంటిటీ వేసానో, ఎంత క్వాంటిటీ అయిందో చూసారు కదా, మగ్గిపోయిందనమాట మొత్తం. ఒకసారి మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా, ముక్క మెత్తపడిందా లేదా అనేది మనం చెక్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. చూద్దామండి. ఇప్పుడు ముక్క అయితే మెత్తబడిపోయింది. చూసారు కదా, ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఫుల్గా 2 స్పూన్లు కారం అయితే వేసాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. 1/2 టీ స్పూన్ మెంతి పొడి, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మంచిగా ఈ ముక్కలకి పట్టే విధంగా మనం మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకి పట్టుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని వేసుకుందాం. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ముక్క మెత్తబడిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ పోసి నీళ్ళు చేసుకోకుండా కొంచెమే వేసాను చూడండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని ఒకసారి మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం చూడండి ఇంత వేస్తున్నాను, అలానే తీయగా ఉంటుందని ఏం అనుకోవద్దు. ఇంత బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఇలా చక్కగా
ఆయిల్ పైకి తేలి కుక్ అయిపోయింది. చూసారు కదా, మంచిగా కుక్ అయింది. ఇది చక్కగా వెల్లుల్లిపాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఈ పులుసులో మంచిగా కుక్ అయినాయండి. అవి తినేటప్పుడు అన్నంలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొంచెం బెల్లము సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా. మీకు బెల్లం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. తగ్గించుకుంటామంటే కూడా తగ్గించుకోవచ్చు మీరు. మొత్తం అయితే కలిపేసుకున్నానండి. చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఇంకా మంచి గుమగుమలా వాడుతూ వాసన వస్తుందండి. ఇల్లు అయితే మొత్తం మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలానే వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే మనస్ఫూర్తిగా చాలా చాలా కడుపు నిండా తింటామండి.